రీసెంట్ టైమ్స్ లో గ్లోబల్ సునామీ ఆర్ఆర్ఆర్ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ బేభత్సంగా పెరిగిపోయాయి. రామ్ చరణ్ నుంచి ఎలాంటి ఫిలిం రాబోతుంది ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ తర్వాత అని ఫ్యాన్స్ అయితే బీభత్సంగా ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు. అప్పుడే గేమ్ చేంజర్ మూవీ రాబోతుంది అని తెలిసింది. అది కూడా మన ఫినామినల్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో. సో అందరికి కొంచెం హోప్స్ వచ్చాయి. కానీ ఎక్కడో ఒక చిన్న డౌట్ అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ శంకర్ గారికి కెరీర్ అంత బాగాలేదు, ఫ్లాప్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. బట్ ఎక్కడో చిన్న హోప్ అయితే అలా ఉండింది. చాలా డేస్ అండ్ డిలేస్ తర్వాత అప్డేట్స్ లేకుండా, హైప్ లేకుండా గేమ్ చేంజర్ మూవీ ఫైనల్లీ రిలీజ్ అయింది. ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అయ్యారు, క్రిటిక్స్ అయితే సైలెంట్ గా ఉండిపోయారు. కానీ ట్రోల్స్ మాత్రం బీభత్సంగా చేశారు. ఏమీ బాలేదు, చెత్త స్టోరీ అది. నేను థియేటర్స్ లో చూశాను కదా, ఫ్యాన్స్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బట్ ఇప్పుడు ఒక మూవీ టాలీవుడ్ ని షేక్ చేయడానికి రెడీగా ఉంది. దట్ ఈస్ పెద్ది. ఈసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేను ఒక యాక్టర్ గా సక్సెస్ అవ్వగలనని ప్రూవ్ చేసుకోవడానికి కాదు, మన టాలీవుడ్ మొత్తాన్ని డామినేట్ చేయడానికి రాబోతున్నాడు. డౌట్ అక్కర్లేదు, రాసి పెట్టుకోండి. ఈసారి కంబ్యాక్ కాదు, చరణ్ బీస్ట్ మోడ్ ని బిగ్ స్క్రీన్ మీద మనం చూడబోతున్నాం. మాట్లాడదాం ఎందుకు పెద్ది ఒక హిస్టీరియా బ్లాక్ బస్టర్ కాబోతుందో అనే విషయం గురించి. అండ్ దానికంటే ముందు ఒక్క చిన్న క్వశ్చన్, పెద్ది ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? ఆ నంబర్ ఎంతైనా కింద కమెంట్ చేయండి ఊరికే తెలుసుకోవడానికి. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. చాలా మంది ఏమంటారంటే ఆర్సీ అన్న కమర్షియల్ హీరో అంటారు, యాక్టింగ్ వైజ్ అంతగా చేయలేడు అనే ఇంప్రెషన్ కూడా క్రియేట్ అయింది. దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే కెరీర్ స్టార్టింగ్ లో సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్స్ అన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్సీ కెరీర్ బిగినింగ్ లో వచ్చిన ఫిల్మ్స్ అన్ని కమర్షియల్ టాంప్లెట్స్ ఉండే సినిమాలు. అండ్ దాని వల్ల ఇంప్రెషన్ క్రియేట్ అయింది. అండ్ దీన్ని బ్రేక్ చేసి ఒక మంచి యాక్టర్ గా ప్రూవ్ చేసిన సినిమాలంటే మగధీర, రంగస్థలం అండ్ ఆర్ఆర్ఆర్. ఇక్కడ నుంచి యాక్టర్ గా ఆర్సీకి వాల్యూ బీభత్సంగా పెరిగిపోయింది. ఒకే ఒక ఆర్ఆర్ఆర్ సినిమా గ్లోబల్ లెవెల్ స్టార్డమ్ ని క్రియేట్ చేసింది. ఎంతలా అంటే యుఎస్ లో ఏకంగా స్టాండింగ్ అవార్డ్స్ ఇచ్చారు. అండ్ ఇది మాత్రమే కాదు డ్యూడ్, జపాన్ లో ఆర్సీకి స్పెషల్ ఫ్యాన్ క్లబ్స్ ఉన్నాయి, గ్లోబల్ ఇంటర్వ్యూస్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. కాకపోతే ఇంత పెద్ద హిట్ తర్వాత గేమ్ చేంజర్ ఫ్లాప్ వద్దని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. బట్ ఫ్లాప్ అయింది. ఫ్యాన్స్ ఎప్పుడు ఒకే ఒక్కటి కోరుకుంటారు. దాదాపు 2-3 సంవత్సరాలు వెయిట్ చేస్తున్నారు. సో మాకు ఒక మంచి సినిమా ఇస్తే చాలు, ఇదే ఫ్యాన్స్ ఫీలింగ్. ఎస్, గేమ్ చేంజర్ ఫెయిల్ అవచ్చు, బట్ రామ్ చరణ్ ఫెయిల్ అవ్వలేదు. మళ్ళీ ఒక సాలిడ్ హిట్ తో రావడానికి రీలోడ్ అవుతున్నాడు. ముందు పెద్ది టైటిల్ గురించి మాట్లాడాలి. పెద్ది ఒక రూటెడ్ తెలుగు టైటిల్, ఇది ఒక మాస్ టైటిల్ అండ్ లోకల్ అండ్ పవర్ఫుల్. నార్మల్ గా ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే తెలుగు రూటెడ్ టైటిల్స్ అనేవి చాలా తక్కువగా వస్తాయి. అండ్ డైరెక్టర్ బుచ్చిబాబు కూడా ఆల్రెడీ ప్రూవెన్ డైరెక్టర్. అండ్ ఈ డైరెక్టర్ కూడా చాలా రూటెడ్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పిన థీమ్ గురించి మాట్లాడితే రస్టిక్, ఎమోషనల్, పవర్ఫుల్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది దానిలో. అన్నిటికంటే అందరూ షాక్ అయ్యేలా చేసింది మాత్రం బుచ్చిబాబు ఇచ్చిన ఒకే ఒక్క స్టేట్మెంట్. అదేంటంటే ఆయన ఏమన్నారంటే పెద్ది ఈజ్ నాట్ ఎ హీరో, హీఈస్ ఎ ఫోర్స్ అన్నారు. దీని అర్థం ఏంటంటే పెద్ది హీరో మాత్రమే కాదు, అతను ఒక శక్తి అని. ఈ మాట విన్న తర్వాత అందరిలోనూ హైప్ పెరిగిపోయింది, ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి ఫ్యాన్స్ లో అయితే పూనకాలే, సంబరాలే. ఆల్రెడీ స్టోరీ గురించి కొంతవరకు ఐడియా ఉంది. రూరల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతుందని అందరికి తెలుసు. మన తెలుగులో స్పోర్ట్స్ డ్రామాస్ చాలా తక్కువగా వస్తాయి, కానీ స్పోర్ట్స్ డ్రామాస్ కరెక్ట్ గా తీస్తే చాలా మంది కనెక్ట్ అవుతాయి. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ కూడా వస్తాయి. కొన్నాళ్ళుగా ఒక మిత్ ఇంటర్నెట్ లో బాగా ట్రెండ్ అవుతుంది. రామ్ చరణ్ పెద్ద మూవీలో మాట్లాడే స్లాంగ్ అండ్ బాడీ లాంగ్వేజ్ కోసం అక్కడ విలేజెస్ లో ఉన్న విలేజర్స్ దగ్గరికి వెళ్లి ట్రైనింగ్ తీసుకుంటున్నారు అని. ఎంతవరకు నిజమో తెలియదు, బట్ నిజమయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. రామ్ చరణ్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచార్య, గేమ్ చేంజర్ మూవీస్ వచ్చాయి, కానీ ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ మనకు కనిపించలేదు. కానీ పెద్ద గ్లిమ్స్ వీడియో చూసిన తర్వాత మళ్ళీ రంగస్థలం రేంజ్ పర్ఫార్మెన్స్ చూస్తాం అనడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఎందుకు ఈ మాట ఎంత బలంగా నేను చెప్పగలుగుతున్నానంటే సింపుల్, పెద్ద గ్లిమ్స్ లో రామ్ చరణ్ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్ అస్సలు రామ్ చరణ్ కనిపించలేదు. పెద్ది అనే క్యారెక్టర్ మాత్రమే కనిపించింది. ఈ చిన్న గ్లిమ్స్ కే ఈ ఫీలింగ్ వచ్చిందంటే మాత్రం అక్కడే ఆ సినిమా సక్సెస్ అయిపోయిందని అర్థం. అండ్ మెయిన్ గా సెట్స్ గురించి మాట్లాడాలి. సెట్స్ కూడా చాలా రూటెడ్ గా చాలా బాగా సెట్ చేశారనిపించింది. నాకైతే రంగస్థలం వైబ్స్ వచ్చాయి. అంటే ఇది కూడా ఆర్సీ కెరీర్ లో ఒక మైల్ స్టోన్ ఫిల్మ్ గా ఉండిపోతుంది అని అనిపిస్తుంది. మన ఏఆర్ రెహమాన్ కూడా అప్పట్లో విజిల్ అనే విజయ్ స్పోర్ట్స్ ఫిల్మ్ కి అదరగొట్టాడు. అండ్ ఇది కూడా స్పోర్ట్స్ ఫిల్మే కాబట్టి ఖచ్చితంగా సూపర్ గా ఉండబోతుందని అనుకుంటున్నాను. ఆల్రెడీ గ్లిమ్స్ లో బీజిఎం సూపర్ గా అనిపించింది. పెద్ద విషయంలో ఇంతవరకు చేసిన తప్పులేమి చేయకుండా కొత్త స్ట్రాటజీస్ ని చాలా తెలివిగా ప్లే చేస్తున్నారు. వాటి గురించి కూడా మాట్లాడదాం. గేమ్ చేంజర్ విషయంలో పిఆర్ టీమ్ ఎక్స్పెక్టేషన్స్ ని బాగా పెంచేసింది. పిఆర్ టీమ్ ఫైనల్ గా ఫెయిల్ అయిపోయింది. అందుకే పెద్ద విషయంలో పిఆర్ టీమ్ చాలా స్మార్ట్ గా ప్లాన్ చేస్తుంది. అనవసరమైన హైప్ ని పెంచకుండా, ఎక్కువగా మూవీ గురించి రివీల్ చేయకుండా ప్రతిదీ కంట్రోల్ లో ఉండేలా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. పెద్ద మూవీకి పాత ఫార్ములానే వాడబోతున్నారంట. కాంతారా, కేజీఎఫ్, జైభీమ్ ఈ 3 సినిమాలు వచ్చేదాకా ఎవరికీ తెలియదు. చాలా మంది కేజీఎఫ్, కాంతారా హీరోల పేర్లు కూడా ఎవరికి తెలియదు. అయినా స్టోరీలో దమ్ముండటం
వల్ల ఆ మూవీస్ పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ఫుల్ ఫిల్మ్స్గా మారాయి. మార్కెటింగ్ వల్ల కాదు, కంటెంట్ వల్ల మాత్రమే అవి సక్సెస్ అయ్యాయి. ఇదే ఫార్ములాని ఇప్పుడు పెద్ద టీం కూడా ఫాలో అవబోతుంది. కంటెంట్ని మాత్రమే నమ్ముకుని కష్టపడి పనిచేస్తున్నారు. ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంది, మీరు ఎప్పుడైతే అరవడం మానేస్తారో అప్పుడే పీపుల్ వినడం స్టార్ట్ చేస్తారు. ఇదే పెద్ద మూవీ యొక్క గేమ్ ప్లాన్. ఇదంతా వినడం బాగానే ఉంది, అన్ని ప్లస్లే కనిపిస్తున్నాయి. అసలు పెద్ద ఎందుకు హిట్ అవుతుంది అనే డౌట్ మీకు రావచ్చు. ఆన్సర్ ఇస్తాను. ఎమోషన్ ప్లస్ మాస్ కాంబో. రామ్ చరణ్ రంగస్థలం మూవీ అందరికీ అంతలా నచ్చడానికి అండ్ ఇప్పటి వరకు గుర్తుండడానికి ఒకటే కారణం, ఎమోషన్ అండ్ మాస్ కాంబో. ఈ రెండు పెద్ద మూవీలో కూడా మనం చూడబోతున్నాం. సో పెద్ద సక్సెస్ అవడానికి ఇది ఒక రీజన్. మెయిన్ గా తీసుకున్న పాయింట్ అందరికీ కనెక్ట్ అవుతుంది, ఇండియన్ లెవెల్లో కనెక్ట్ అవుతుంది. స్పోర్ట్స్, రూరల్ స్ట్రగుల్, అండర్ డాగ్ జర్నీ అందరికీ రిలేట్ అవుతాయి ఇవన్నీ కూడా. అండ్ అండర్ డాగ్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలన్నీ మాక్సిమం హిట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప. నెక్స్ట్ మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్. ఇప్పుడు మూవీ సక్సెస్ లో 50% మ్యూజిక్ అండ్ సాంగ్స్ ఉన్నాయి. అండ్ ఏఆర్ రెహమాన్ కూడా మ్యూజిక్ బాగానే ఇచ్చారనిపించింది గ్లిమ్స్ లో చూసినంత వరకు. రామ్ చరణ్ కూడా ఆల్రెడీ ఫ్లాప్ వల్ల, ట్రోల్స్ వల్ల చాలా హంగర్ తో, ఆకలితో ఉన్నాడు. ఈసారి అలాగే సాలిడ్ హిట్ కొట్టాలని వెయిట్ చేస్తున్నాడు. ఈ మూవీతో తన యాక్టింగ్ క్యాపబిలిటీని మాత్రమే కాదు, మళ్ళీ తనని తాను గట్టిగా ప్రూవ్ చేసుకోవాలి. బుచ్చిబాబు స్ట్రెంత్ ఏంటంటే ఎమోషనల్ గా మూవీని బాగా డ్రైవ్ చేస్తారు. మన ఆర్సీ స్ట్రెంత్ ఫిజికల్ గా బాగా డ్రైవ్ చేస్తారు. ఈ కాంబో ఒక మ్యాజిక్ ని క్రియేట్ చేస్తుంది, డౌట్స్ అక్కర్లేదు. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అతను గెలిచినప్పుడు చప్పట్లు కొట్టారు, ఓడిపోయినప్పుడు నవ్వారు, మళ్ళీ గెలుస్తున్నాడు. ఈసారి చప్పట్లు మాత్రమే కొట్టరు, సెల్యూట్ చేస్తారు. గేమ్ చేంజర్. గేమ్ ని చేంజ్ చేయలేకపోవచ్చు, గ్రౌండ్ లో ఫెయిల్ అవ్వచ్చు, బట్ పెద్ద గ్రౌండ్ ని షేక్ చేయబోతుంది. ఇది కేవలం రామ్ చరణ్ గురించి మాత్రమే కాదు, ఇది మన తెలుగు వారి గౌరవం గురించి, మన రూటెడ్ స్టోరీస్ ని, మన స్ట్రగుల్ ని సెలబ్రేట్ చేసుకోవాల్సిన సినిమా. ఫైనల్లీ రేపు ఒక పవర్ఫుల్ బీస్ట్ ని బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నాం. బీ రెడీ. మెగా పవర్ స్టార్ ఇసుక నుంచి మంటగా, అగ్నిగా మారబోతున్నాడు. దిస్ ఈస్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.